హలో ఫ్రెండ్స్, ఈరోజు మెత్తళ్ళ కర్రీ అండి. బాలింతలు కూడా పెడతారండి పాలు పట్టడం కోసం. ఇవి ఎగురు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. నేను ఒక అరకిలో మెత్తళ్ళు అయితే తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా మన వాళ్ళకి క్లీన్ చేసినా కూడా మనమైతే పై పొట్టు అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ అరకిలో తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ చేసే విధానం చూపిస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి వేసేసుకోండి. కొంచెం పసుపు అయితే వేసేసుకోండి. ఈ ఆనియన్స్ వేగేలాగా కడిగి పెట్టుకున్న ఈ మెత్తడ్లో కొంచెం సాల్ట్ అండి, సాల్టు, కొంచెం పసుపు, కారము వేసేసుకుని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం కారం అనేది ఎక్కువనే పడుతుందండి, చేపలు కదా. ఒకసారి ఇలా కలిపేసుకుని ఆనియన్స్ అనేవి వేగుతున్నాయేమో చూద్దామండి. ఒక్కసారి మూత తీసి ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి కదండి. ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకున్నాం. పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి మెత్తళ్ళు, అవి వేసేసుకోండి. మెత్తళ్ళు అనేవి వేసిన తర్వాత గరిటతో కలపకూడదండి. చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుదుపుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అంతేగాని గరిటె అనేది అస్సలు పెట్టకూడదండి. గరిటె పెడితే మొత్తం కూడా ముక్కల కింద అయిపోతాయి అన్నమాట. ఒకసారి మూత అయితే పెట్టేద్దామండి, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మూత ఒక్కసారి తీసి చూద్దామండి. ఎందుకండి ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనం తగినంత వాటర్ అయితే పోసేసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి పట్టుకుని ఈ విధంగా కుదుపుకోండి. మనకి కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. సరిపోలేదు అనిపిస్తుంది, అందుకని కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. రేపు 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మరుగుతుంది కదండి. ఈ పేస్టు నేను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు దాల్చిన చెక్క లవంగం ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టానండి. కొంచెం మెత్తటి పేస్ట్ లాగా అది వేసుకుంటే మీకు ఏంటంటే ఈ పేస్ట్ వేసుకుంటాం వల్ల ఏంటంటే గ్రేవీ, ఉల్లిపాయలు తక్కువ వేసుకున్నా కొంచెం గ్రేవీ బాగా వస్తుందండి. ఇది మసాలా అనమాట. ఈ మసాలా అయితే వేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకుంటే మసాలా మొత్తం అంతటికి పడుతుందండి. ఈ చేపలు కూడా చాలా త్వరగా కూడా ఉడికిపోతాయండి. ఎక్కువ టైం అయితే పట్టదు ఈ చేపలకి. వీటిని పాల మెత్తళ్ళు అని కూడా అంటారండి. ఇవి బాలింతలకి పాలు పట్టడానికి ఇవి ఎక్కువగా పెడుతుంటారండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి. ఇంకండి అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కర్రీలో ఉప్పు కారం అన్నీ సరిపోయినది ఒకసారి టేస్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా కొత్తిమీర జిమ్ముకొని స్టవ్ అయితే బంద్ చేసేసుకోండి. ఇంతే అండి, అయిపోయిందనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మెత్తళ్ళ కర్రీ అండి రెడీ అయిపోయింది. నేను చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.